11 అధ్యాయం సారాంశము సచ్చరిత్ర. శ్రీ సాయి సచ్చరిత్రలోని 11 అధ్యాయం అత్యంత మహిమాన్వితమైనది. 11 అధ్యాయం ప్రధానంగా బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, ఆయన భక్తుల పట్ల చూపే వాత్సల్యాన్ని మరియు బాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల అనుభవాలను వివరిస్తుంది. 11 అధ్యాయంలోని ముఖ్య అంశాలు: బాబా సర్వవ్యాపకత్వం. బాబా కేవలం షిరిడీలో ఉన్న మసీదుకే పరిమితం కాలేదని, ఆయన సకల జీవరాశులలో ఉన్నారని ఈ అధ్యాయం చాటి చెబుతుంది. భక్తులు ఎక్కడ ఉన్నాయే రూపంలో తలుచుకున్నా బాబా వారిని కాపాడతారని ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతుంది. డాక్టర్ పండిత్ అనుభవం. ఒకసారి డాక్టర్ పండిత్ అనే భక్తుడు బాబాను దర్శించుకోవడానికి వస్తారు. సాధారణంగా బాబా తన నుదుటిపై చందనం పూయించుకోవడానికి ఎవరినీ అనుమతించేవారు కాదు, కేవలం మహల్సాపతికి తప్ప. కాని డాక్టర్ పండిత్ భక్తితో బాబా నుదుటిపై త్రిపుండ్రము 3 గీతలు దిద్దినప్పుడు బాబా అడ్డు చెప్పకుండా స్వీకరిస్తారు. దీని ద్వారా బాబా తన భక్తుల నిష్కల్మషమైన ప్రేమకు లోనవుతారని తెలుస్తుంది.